శ్రోతక మహాశయులకు మీ క్రొవ్విడి వెంకటరాజారావు అనేక నమస్కారములు. ఈ వారం మనం శ్రీ మహాభారతంలోని కాశ్యప గౌతమాఖ్యానం అనబడే బ్రాహ్మణ నాడీజంఘుల కథను గురించి తెలుసుకుందాం. కథను వినిపించే ముందు మీ అందరికీ ఒక్క మనవి, దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందువలన మీరు ఇంత క్రితం నేను వినిపించిన కథలను కూడా వినగలుగుతారు. కథ నచ్చితే లైక్ చేయండి. కథ నిడివిని గమనించకండి, సారాన్ని గ్రహించండి. మీ కామెంట్లను సూచనలను తప్పక తెలియపరచండి. మీ మిత్రులకు బంధువులకు షేర్ చేసి వినిపించడం మరవకండి. భీష్ముడు ధర్మరాజుకు రాజధర్మములను గురించి వివరిస్తూ, క్రూరుడు, పేరాసపరుడు, చాడీలు చెప్పేవాడు, మందకొడి, చేసిన మేలును మరచిపోయేవాడు, తెలివి మాలినవాడు, అబద్ధాలాడేవాడు, నిందపడేవాడు, పిరికివాడు, తెగింపు లేనివాడు, నీతి మాలినవాడు, మితిమించిన చెడు అలవాట్లు కలవాడు రాజునకు దగ్గరగా ఉంటే ఆపద ముంచుకొస్తుంది. అందున తగని స్వభావం గల నీచులలోకెల్లా చేసిన మేలు మరిచిపోయేవాడు ఎక్కువ తగనివాడు. దీనిని చెప్పే పాతకాలం నాటి కథ ఒకటి చెబుతాను వినుమంటూ చెప్పాడు. దానిని మీకు నేనెప్పుడు చెబుతాను వినండి. దీనినే కాశ్యప గౌతమాఖ్యానం అంటారు. వెనుకటికి ఒక బాపడు తన తాత ముత్తాతల నుండి వస్తున్న కులవృత్తి గౌరవాన్ని వదులుకొని ఒక బోయవనితను పెళ్ళాడాడు. బోయవారితో కలిసిపోయి వేటాడేవాడు, మాంసం తినేవాడు. బాగా సుఖాలు మరిగిన అతడు ఒకసారి వ్యాపార నిమిత్తం మరొక దేశానికి పోతున్న ఓ వర్తక బృందంలో చేరి వారితో కలిసి తాను వెళ్ళాడు. అట్లా పోతూ ఉండగా ఒక ఆడ ఏనుగు తటస్థపడి ఆ బిడారులోని జనాన్ని పిచ్చెత్తినట్లు నేల మీద పడేసి కాలితో తొక్కి చంపడం మొదలుపెట్టింది. ఆ గుంపంతా చెదిరిపోయి తలో దిక్కుకు చెల్లా చెదరయింది. ఆ బ్రాహ్మణుడు భయం కొద్దీ దిక్కు తోచక పరిగెత్తాడు. ఉత్తరం వైపుగా చాలా దూరం పోయి ఒక దోవ చూచాడు. అతడు ఆ త్రోవలో వెళ్ళగా ఆ పక్కనే దట్టంగా ఉన్న డొంకల మధ్య గుబురుగా ఉన్న ఒక మర్రి చెట్టును చూచాడు. అది చాలా ఎత్తుగా, వెడల్పుగా, ఎంతో గుండ్రంగా, అందంగా ఉన్నది. అక్కడ కాసేపు నిలబడాలనిపించి ఆ చెట్టు క్రిందకు పోగా అడవి పూల వాసనను ఇముడ్చుకున్న సుడిగాలి అతడి అలసటను కొంత పోగొట్టింది. ఆ బ్రాహ్మణుడు తనివి తీరా ఆ చెట్టు నీడను కూర్చున్నాడు. అంతలో అక్కడికి చక్కగా నడుచుకుంటూ ఒక పెద్ద కొంగ వచ్చింది. ఆ కొంగ బ్రహ్మదయను నోచుకున్నది. నాడీజంగుడు, రాజధర్ముడు అనేవి ఆ కొక్కెర పేర్లు. ఆ మెర్రి చెట్టు మీదే కొంగ ఉండేది. ఆ కొంగ అట్లా వచ్చి బాపనయ్యను చూచింది. ప్రేమతో ఆదరించి, ఓ బ్రాహ్మణోత్తమ, ఎక్కడ నుండి ఎక్కడకు ఏమి పని మీద వెడుతున్నావు? నిన్ను చూచి సంతోషించాను. నాకు తగ్గ అతిథివి. నీ సంగతులు తెలియజెప్పము అని అడగగా, నాది మధ్యదేశం. నా పేరు గౌతముడు. నేను ఉత్తముడైన ఓ బ్రాహ్మణుని కుమారుడను. నేను సోమరిపోతునై వేదాలు వల్లించడం వంటి మా జాతి కర్మలను మానేశాను. కామంలో పడి ఒక బోయ స్త్రీని పెళ్ళాడాను. బీదరికంతో విసిగిపోయి వర్తకం వెంబడి ఒక బిడారుతో కలిసి మరో దేశానికి వెళుతున్నాను. కాలు తీసి కాలు పెట్టలేనంత దట్టంగా ఉన్న కొండలలో, అడవులలో సాగుతున్న మాకు ఒక అడవి ఏనుగు తటస్థపడి బిడారు మీద పడి చంపబోయింది. ఆ గుంపులోని వారంతా తత్తరపడి పరిగెత్తారు. నేను భయపడి అడవిలో పరిగెత్తి త్రోవ తప్పాను. నా అదృష్టం కొద్దీ నీవు ఉండే ఈ మర్రిని చూచాను అనగానే ఆ కొంగ, మంచిదే, నీ బీదతనాన్ని పోగొడతాను, నీవు బాధపడకము అని చెబుతూ తన ఆతిథ్యాన్ని అందుకొనమన్నది. మంచి రుచిగా ఉండే గంగానదిలోని చేపలను కాల్చి తెచ్చింది. తీయటి అడవి పళ్ళు పెట్టింది. అతిథి బ్రాహ్మణుడు తృప్తి పడేటట్లు భోజనం పెట్టింది. ప్రొద్దుపోవడంతో చిగురుడాకులతోనూ పూలతోనూ ఒత్తుగా పక్కను సిద్ధం చేసింది. ఆ కొంగలరాజు, ఆ బాపడు ముచ్చటలతోనూ హాయి అయిన నిద్రతోనూ ఆ రాత్రి గడిపారు. తెల్లవారగానే ఆ బ్రాహ్మణుడు చూచి, వినుము, మనిషి పేదరికం పోవటానికి స్నేహితుడు, వెండి, బంగారము, ఆలోచన అనే నాలుగింటిని కారణాలుగా దేవగురువు బృహస్పతి చెప్పాడు. వీటన్నింటిలోనూ ఓ బాపనయ్య మిత్రుడు గొప్పవాడు.
కశ్యపుడి సంతానంలోని వాడనైన నేను నీతో చెలిమి చేస్తూ ఉంటే అంతులేని సిరి సంపదలకు యోగ్యుడువు కాకుండా పోతావా? నాకు విరూపాక్షుడనే మిత్రుడు ఒకడున్నాడు. మధువ్రజం అతని పట్టణం. అది ఇక్కడకు 3 ఆమడల దూరంలో ఉంటుంది. దానికి మరీ దూరం మరీ దగ్గర కాని త్రోవ వెంబడే గబగబా వెళ్ళుము. ఆ రాక్షసరాజును ఆశ్రయించుము. విరూపాక్షుణ్ణి చూచి అతడితో నేను పంపించినట్లు చెప్పుము. అతడు ఎంతో సంతోషిస్తాడు, బంగారం మణులు ఇచ్చి సత్కరిస్తాడు అంటూ ఆ కొంగ మధువ్రజం పోయే దిక్కుని చెప్పింది. ఆ దారి వెంబడి వెళ్ళి ఆ బ్రాహ్మణుడు విరూపాక్షుని చూచాడు. నేను నాడీజంగుడికి ఆప్తమిత్రునని చెప్పాడు. అతడు పంపబట్టి డబ్బు కోరి వచ్చాను అని బ్రాహ్మణుడు చెప్పగానే విరూపాక్షుడు అతడిని తేరిపారా చూచాడు. లోపల ఈ బ్రాహ్మణుడు నీచుడుగా అనిపిస్తున్నాడు, సంగతేమిటో అడిగి తెలుసుకోవాలి అని అనుకొని, నీ వంశం, నీ చదువు, నీ నడవడి ఉన్నదున్నట్లుగా చెప్పుము అని అడిగాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు ఏమాత్రం జంకలేదు, తన సంగతి అంతా పోసగుచ్చినట్లు చెప్పాడు. అప్పుడు విరూపాక్షుడు కూడా ఎట్లాంటి మానసిక శారీరక వికారాలకు లోబడిన వాడవుతూ, ఈ బ్రాహ్మణుడు ఎటువంటి వాడైతేనేమిలే, నాడీజంగుడితో స్నేహమే ఈ బ్రాహ్మణుడి యోగ్యతను తెలుపుతుంది, కాబట్టి ఇతడి కరువు తీరా ధనం ఇస్తాను అని నిర్ణయించుకొని ఆ బ్రాహ్మణుడికి అవసరానికి తగ్గట్టుగా తిండి బట్టలు సమకూర్చి పెట్టడానికి కొంతమందిని నియమించాడు. ఆ మరునాడు కార్తీక పౌర్ణమి. విరూపాక్షుడు తన ఇంట్లో వేల కొద్దీ బ్రాహ్మణులు బంగారు పళ్ళాలలో భోజనాలు ఆరగించడానికి, కానుకలు ఎక్కువగా పుచ్చుకోవటానికి అనువుగా గల కర్మల్ని ఆచరించాడు. ఆ మహాజనంతో పాటు ఎంతో ఆదరణతో దొడ్డ మనస్సు గల ఆ విరూపాక్షుడు ఆ బ్రాహ్మణుడికి ఎన్నో సేవలు చేశాడు. కడుపు నిండా కమ్మని తిండి పెట్టాడు. మొయ్యలేనంత బంగారం రత్నాలు ఇచ్చి తిన్న బంగారు పళ్ళాన్ని కూడా మనసారా ఇచ్చాడు. బ్రాహ్మణుడు ఆనందంగా అన్నీ పుచ్చుకున్నాడు. బరువు ఎక్కువ అవటంతో భుజాలు చేతులు మార్చుకుంటూ మోస్తున్నాడు. బరువు వలన మెడ, వీపు, రెక్కలు చాలా నొప్పి పుట్టాయి. ఆ నొప్పి వలన వంగిపోతున్నాడు. గబగబా అడుగులు వేస్తూ నాడీజంగుడు ఉండే మర్రి చెట్టును చేరుకున్నాడు. అతన్ని చూచి కొంగ సంతోషించింది. అట్లా వచ్చిన బ్రాహ్మణుని చూచి కొంగ తృప్తిపడింది. దొప్పల వంటి తన 2 రెక్కలతో మెల్లగా విసిరి అతడి బడలిక పోగొట్టింది. ఆకలి తీర్చింది. రాత్రి అయ్యింది. ఆదమరిచి నిద్రపోతూ ఉండగా ఆ పాడుబాపడు మరునాటి ప్రయాణంలో తిండిని గురించి ఆలోచించాడు. ఈ కొంగ ఒళ్ళు బాగా కొవ్వి కండబట్టి ఉన్నది. ఇది ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నది. దీనిని చావమోది మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పట్టుకోవాలని దుర్మార్గంగా ఆలోచించాడు. బట్టను లాగి బిగించి కట్టుకొని 2 చేతులతోనూ కర్రను బాగా గట్టిగా పట్టుకొని అప్పటికప్పుడే మెడ మీద తల మీద దబదబా చితకబాదాడు. ప్రాణం పోయిందని రూఢి చేసుకున్నాడు. ఈకలన్నీ గబగబా పెరిగివేశాడు. పీకను చీల్చాడు. పేగులు బయటకు లాగి మాంసాన్ని పొందిగ్గా మూటగట్టుకున్నాడు. అంతలో తెల్లవారగా విరూపాక్షుడు నిద్ర నుండి లేచి, మాంసం కంపు కొడుతున్నది, ఏం ముంపు ముంచుకొస్తోందో ఏమో, మనస్సులో కలతగా ఉన్నది అని తన వారితో చెబుతూ భయంతో వణికిపోతున్నాడు. జాము ప్రొద్దెక్కగా రాజధర్ముణ్ణి అంటే నాడీజంగుణ్ణి గుర్తు తెచ్చుకొని, నా మిత్రుడు ప్రతినిత్యం ప్రొద్దున్నే వచ్చేవాడు, ఈరోజు ఎందుకు రాలేదో ఏమో, బ్రాహ్మణుడు నీచుడని అప్పుడే అనుకున్నాను, ఈ తుచ్చుడు ఏమి తలపెట్టాడో ఏమో, అయ్యో దైవమా, నాడీజంగుడు ఏమి కానున్నాడో ఏమో, ఏమీ కల్మషం ఎరిగినవాడు, అందరినీ నమ్ముతాడు అనుకుంటూ విరూపాక్షుడు తీవ్రంగా ఆలోచించాడు. తన పరివారానికి కొంగను వెతకండని పురమాయించాడు. ఆ పరిజనం వెళ్ళి వెతకి కొంగ డొక్కను గుర్తుపట్టి వెంటనే ఆ సంగతి రాజునకు కబురు పంపారు. ఆ బ్రాహ్మణుడు ఎటువైపుగా వెళ్ళాడో ఏమిటో తెలుసుకొని వడివడిగా పరుగెత్తి ఆ బ్రాహ్మణుని వెదికి పట్టుకున్నారు. వెంటనే రెక్కలు విరిచికట్టి రాజు ముందుకు తెచ్చారు. విరూపాక్షుడు, ఇతడు చేసిన మేలు మరిచినవాడు, వీడిని నా ఛాయలకు తేకండి, వెంటనే చంపి తినండి అని సేవకులతో చెప్పాడు. ఆ మాటలు విన్న భటులు, ఈ పాపిష్టి శరీరం తినడానికి మేమంత నీతి లేని వారమా, ఇట్లాంటివి తింటే మాకు పాపం అంటుకుంటుంది అని ఇష్టపడకపోవడం వలన ఆ విరూపాక్షుడు, తింటే తినండి లేకపోతే మానేయండి, ఏం చేసినా సరే,
ఈ కృతఘ్నుణ్ణి నా ఎదుటికి ఎందుకు తెచ్చారు అని రాజు అనగానే ఆ రాక్షసులు మధువ్రజం వెలుపలకు తీసుకుని వెళ్ళి అతడి శరీరాన్ని చిన్న చిన్న కండలుగా కోసి గాయాల నుండి రక్తం చెందుతూ ఉండగా పడదోశారు. అంతలో ఆ పాపి శరీరాన్ని తినడానికి నకనకలాడుతున్న కడుపులతో కుక్కల మంద వచ్చి పడింది. అంత ఆకలితోనూ అవి ఆ పాపాత్ముడి శరీరాన్ని ముట్టకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. కృతజ్ఞుని మాంసాన్ని కుక్కలు కూడా ముట్టవు, రోత పడతాయని భీష్ముడు ధర్మరాజునికి చెప్పి ఆ తరువాత జరిగిన వృత్తాంతాన్ని కూడా ఈ రకంగా వివరించాడు. విరూపాక్షుడు విలవిలా ఏడుస్తూ నాడీజంగుడి డొక్కను తెప్పించాడు. స్నేహితులతో కలిసి తాను గౌరవంగా తల కొరివి పెట్టాడు. అప్పుడు దేవేంద్రుడు వచ్చాడు. ఇంద్రుణ్ణి చూచాడు విరూపాక్షుడు. అతడిలో తత్తరపాటు, వినయం కలగలుపుగా, దీనత్వం తోపగా విలవిలా ఏడుస్తూ నా రాజధర్ముణ్ణి తిరిగి బ్రతికించవా అంటూ వేడుకొన్నాడు. విరూపాక్షుడి ప్రార్థన విన్న ఇంద్రుడు, నీ చెలికాడు నాడీజంగుడు బ్రహ్మకు స్నేహితుడని నీకింతవరకు తెలియదా? అతడి గురించి అడవటం ఎందుకు? అతడు ప్రతినిత్యము తన దగ్గరకు రావాలని బ్రహ్మ కోరుకుంటాడు. కాబట్టి తరచూ రానందుకు బ్రహ్మ విచారించేవాడు. అతడికి ఇటువంటి దశ పట్టినదంటే అతడి స్నేహితుడు అవటం వల్లనే. నీవు స్నేహితుడు అవటం వలన నీవు ఈ కొంగకు తల కొరివి పెట్టావు. అది చాలా మంచి పని కదా. అటు దహన సంస్కారం ముగించిన నీవు ఇటు వచ్చావో లేదో ఆ వెంటనే ఆ చితిమంట దగ్గరలో ఒక ఆవు తన దూడకి ఎంతో ప్రేమగా పాలిస్తూ ఉండగా చిన్న పాలచేపు రాగానే దూడ నోటి నుండి నురగ తుంపర జారి పడింది. అది సుడిగాలికి ఎగిరి చితి మీద పడింది. ఆ నురగ పడిందో లేదో నాడీజంగుడు తిరిగి బ్రతికాడు. మునుపటి మాదిరిగానే అదే రూపంతో వస్తూ ఉన్నాడు. ఇట్లా జరిగింది అంటే అది ఆ బ్రహ్మదేవుడి లోకాతీతమైన దయామహిమే అని ఇంద్రుడు చెప్పగానే కొంగల రాజు రానే వచ్చాడు. అతడి రాకకు విరూపాక్షుడు మరింత సంతోషించాడు. అంతకు మునిపే ఇంద్రుడు బ్రహ్మ మాట ప్రకారం ఆ బ్రాహ్మణుని తాళ్లతో కట్టించాడు. ఆ రాజధర్ముడు బ్రాహ్మణుడికి తన వలన కలిగిన దురవస్థకు తట్టుకొనలేకపోయాడు. అతన్ని విడిపించమని ఇంద్రుణ్ణి వరం అడిగాడు. ఈ వరం ఇవ్వటంలో బ్రహ్మదేవుడి దయ ఉందని ఇంద్రుడు తన దివ్యజ్ఞానంతో తెలుసుకున్నాడు. వెంటనే బ్రాహ్మణుని విడిచిపెట్టి కొంగ కోరిక తీర్చాడు. రాక్షసరాజు ఆజ్ఞతో బ్రాహ్మణ ధనాన్ని తెచ్చిన వారు తిరిగి అతడికి ముద్రశుద్ధిగా ముట్టజెప్పారు. నాడీజంగుణ్ణి కొనియాడుతూ ఆ బ్రాహ్మణుడు ధనం మూటను మోసుకుంటూ వెనక్కి తిరిగి చూస్తూ తత్తరపడుతూ పోయాడు. ఆ తరువాత ఇంద్రుడు స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. విరూపాక్షుడు ఆ బకరాజు రాజధర్ముణ్ణి సంతోషంగా సాగనంపాడు. అతడు గొప్పగా తానుండే మర్రి చెట్టుని చేరుకున్నాడు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.